ఏమైంది? ఏంటిది? గుద్దుకున్నారు, పడిపోయారు. మరి అలా చూస్తావేంటి? లేపు లేదు సార్. పాపాలి, లేదు సార్. లేపా. అదేమన్నా పూరి పిండి అనుకున్నావురా? ఓ పిసికేస్తున్నావు. ఎవరమ్మా నువ్వు? ఇంత అర్ధరాత్రి వేళ? నేను కాల్ సెంటర్ లో పనిచేస్తానండి. కొంతమంది నా వెంట పడితే ఏం చేయాలో తెలియక ఇలా వచ్చేసాను. మంచినీళ్ళు తాగుతారా? వద్దండి, ఇప్పుడే మందేశాను. మందా? అదే హోమియోపతి మందేశాను. ఈ రాత్రికి నాకు నా శీలానికి రక్షణ కల్పించండి. ఏం పర్లేదు, ఈ రాత్రి నా రూమ్ లో పడుకో, పొద్దున్నే తెలిపోవచ్చు. నోర్మోయ్. అమ్మా, ఈ పూటకు నువ్వు వెళ్ళి ఆ పెద్దవాళ్ళతో పడుకో అమ్మా. నీ శీలానికి రక్షణ ఉంటుంది. శంకర్, డాబర్. మన వాళ్ళందరికీ గుర్కా ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్. ఈ రాత్రికి నా రూమ్ లోనే ఉంటుంది. కరెక్ట్. నీ రూమ్ అయితేనే సేఫ్. థ్యాంక్ యూ. వెళ్ళమ్మా, కుక్కలా కాపలా కాస్తాడు. అలాగేనండి. పాలు చాలా వేడిగా ఉన్నాయి. పాలు నేను వేడిగానే ఉంటాం. తాగు డియర్. కొంచెం మీరు తాగి నాకు ఇవ్వండి. ఏంటి ఇదేదో కొంచెం తేడాగా ఉంది. పట్టుకో పట్టుకో పట్టుకో. పని గాబర్ గాబర్ అయిపోయి. నువ్వేంటి ఇక్కడ? ఆ అమ్మాయి ఏంటి అక్కడ? ఏంటిది అలా ఏడుతుందేంటది? ఏడుతుందా? ఏం చేసావా పసుకొన్నాయి? అది పసికోన కాదు, కసికోన. అయినా నేను ఇంకా ఏం స్టార్ట్ చేయందా? ఎందుకు ఎడుతున్నది? ఏం చేయలేదా? నాకున్నది ఒకే కానీ నువ్వు దోచుకోలేదు. ఒకటి కాకపోతే 100 ఉంటాయా? తొక్కలో పోతే పోద్ది. ఏంటి ఇప్పుడు? చూసావన్నయ్య, గౌరవం అయ్యో అమ్మమ్మ, ఏడవకమ్మా, ఊరుకో. చచ్చిపోతానన్నయ్య. అమ్మమ్మ, అంత అఘాత్యం చేసుకోకమ్మా ప్లీజ్. మానం పోయిన తర్వాత ప్రాణం ఎందుకు? నేను చచ్చిపోతాను. డాబర్ చచ్చిపోతానంటది, వెళ్ళాపు. ఏంటి ఆపేది? ఇప్పటికే 100 పేలు చేతలు పడేసా, ఒక్కతి చావలా. అయినా చస్తే మాత్రం నాకేంటి? నేనే పాడు చేశానంటానికి సాక్ష్యాలేంటి? సాక్ష్యాలకి అంత ఇంపార్టెన్స్ ఉందా? అది లేకే కదా నువ్వు శంకరరావు కాదని తెలిసినా సరే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. నా దగ్గర సాక్ష్యమే ఉన్నట్టయితే ఏనాడు నిన్ను పోలీసులకు అప్పచెప్పుండేవాడిని. అందుకునేనా ఇది నాకిచ్చేళ్ళింది? ఏంటి సాక్ష్యం చూడు. ఇదంతా నేనే చేశానా? లేకపోతే ఇందులో ఎందుకు వస్తాయి? చూస్తుంటే ఇది కొంచెం అలాగే ఉంది కానీ బాడీకి ఏమాత్రం ఇది పోలీసు కప్ చెప్తాను. వాళ్ళు నిన్ను శంకర్. డాబర్ ఏడిడు? ఏ డాబర్, శంకర్, వాట్ ఈస్ దిస్? నాకు పోలీసులన్నా పెళ్ళాలన్నా సత్యంత భయం. ఇక నుంచి నువ్వే శంకర్వి. నేనేం చెయ్యాలి? అన్ని మూసు కూర్చోవాలి, లేకపోతే ఈ ఆర్ట్ ఫిలిం అవార్డ్స్ కి పంపిస్తా. ఎప్పటి వరకు నాకు ఈ మూత ప్రోగ్రాం? కలెక్టర్ క్యాష్ ఇచ్చేంత వరకు. మలే ఏమైపోయాడు వీడు? రే మలే. నీ మళ్ళీ కింద స్కార్పియోలో ఉన్నాడు. వాడితో పాటు వస్తావా? వాడిని వెతుక్కుంటూ వస్తావా? హాయ్. శంకర్, 3 years వెయిట్ చేశా. ఇంకా నా వల్ల కాదు. దిస్ టైమ్ యూ డోంట్ హ్యావ్ చాయిస్. మనీ. నీ ఓల్డ్ ఏజ్ హోమ్లో నీ మనుషులకి షేవ్ చేసేది నా వాళ్లే. చూసావుగా కత్తులు ఎక్కడున్నాయో? నేను చిన్న సిగ్నల్ ఇస్తే చాలు, ఒక్కడు కూడా పిగలాడు. ఇవనా? ఆగు, చెప్పు నీకేం కావాలి? ఫస్ట్ టైం శంకర్ నోట్లోంచి నీకేం కావాలని వచ్చింది. నీలో చాలా మార్పు వచ్చింది. గుడ్. సరే, నాకు కావాల్సింది చెప్తా. 1, మీ ఊరి వాళ్ళ 10 మంది వేలిబుతులు. 2, లాయర్ దగ్గర కేసు వాపస్ తీసుకోవాలి. 3, నేనిచ్చే 25 crores తీసుకొని ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి. 25 crores?
ఈ 25 కోట్ల ఎస్. ఇవి 15 crores తీసుకో. మిగతా 10 crores పేపర్స్ ఇచ్చి తీసుకెళ్ళు. రే మళ్ళీ తెచ్చేరా బాక్స్. కార్పొరేట్ డబ్బులు తీసుకున్నాడు, ఏం చెప్పినా చేస్తాడు, ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. ఏ స్వీట్ వార్నింగ్. బాయ్. ఈ క్యాష్ అంతా నీ ఒక్కడికేనా? ఈ పెద్దోళ్ళు కొంత ఇస్తాను, కొంత నువ్వు ఉంచుకో. ఓకే. మిగతా దాంతో నేను సుబ్బలక్ష్మి. ఓహో, ఏంటి శంకర్ గారు ఆ సూట్ కేసు? క్యాష్ ఎంత? 15 లక్షలా? కోట్లు. కోట్లా? ఎవరిచ్చారు సార్? ఎవరైనా ఊరిని ఎత్తారేంటి? ఇప్పుడు 10 మందితో పడాలి మేము. వెళ్ళి ఆ శంకర్ ఊరోళ్ళు పిలువు. శంకర్ అంటే మీరే కదా సార్. అంత ఓవర్ యాక్షన్ ఎందుకు సార్? ఇక్కడ ఎవరు లేరు, నిజాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకులేండి సార్, సాటి నుంచి నాలాంటి ఏదో ఎవడన్నా విన్నాడంటే ఆడి జీవితం కూడా సంకనాగిపోద్ది నా అలాగా. ఏం పర్లా, వెళ్ళి ఆ 10 మందిని పిలువు. వీళ్ళంటే ఇలా ముస్తాబే వస్తున్నారు. ఏంటి శంకర్ బాబు, నువ్వు ఇంకా రెడీ కాలేదా? టైం అవుతుంది, మనమంతా క్లబ్కి వెళ్ళాలి కదా. ఏ, ఈ వయసులో మీకు క్లబ్ ఏంటి? అయ్యో, క్లబ్ అంటే లయన్స్ క్లబ్. ఈ రోజు నీకు సన్మానం కదా. సన్మానాలు అవి నేను చేయించుకోను, నాకు ఇష్టం లేదు. అలా అనకు శంకరబాబు. సన్మానం కోసం కాకపోయినా వాళ్ళు ఇచ్చే 4 లక్షల కోసమైనా నువ్వు రావాలి. 4 లక్షల? కోట్లు కొట్టేసావు కదరా, లక్షల కోసం కక్కుర్తెందుకు? కోట్లు ఉన్నాయి కదా అని లక్షల్ని నెగ్లెక్ట్ చేయకూడదురా. ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్? కూడదు. అలాగే టైం అవుతుంది, సార్ రెడీ చేసుకో. అదండి. ఓ ఆ, పదండి పదండి. ఏమైంది శంకర్ బాబు? అంతా నిలబడిపోయారు కదా, ఇంటికి వెళ్ళిపోవడానికి. షో అయిపోయినట్టుంది. ఇక్కడంతా నీ కోసమే ఎదురు చూస్తున్నారు కదా, నువ్వు వచ్చావని లేచా. నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు శంకర్. ఈ శంకర్ గారు ఒకడు నన్ను తగులుకున్నాడు. అందరికీ నమస్కారం. మనమందరం ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి, పేరు శంకర్. అతను మొన్నటిదాకా సమాధానాల కోసం వెతుకుతున్న ప్రశ్న, ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకి అతనే సమాధానం. ఎవరి శంకర్? ఆయన గురించి తెలియని వారి కోసం ఈ ఏవి. రాయలసీమలోని ఓ మారుమూల గ్రామం నీరూరు. పేరులోనే నీరుంది, ఊర్లో మాత్రం లేదు. రేపు బావుంటుందని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కరువు ప్రాంతం. ఇక్కడ ఓ సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన సామాన్యుడు కొణిదల శివశంకర వరప్రసాద్. నా పేరు వీర్రెడ్డి. నీరూరు మా ఊరు కాదు. నేను ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆ ఊరు పంచాయతీలో మొట్టమొదటిసారిగా శంకర్ గారిని చూశాను. సరే, భూములు అమ్ముకోకూడదు అనేది మీ ఊరు కట్టుబాటే. కట్టంగా ఇచ్చిన పొలాలు కూడా అమ్ముకోకూడదు అంటున్నారే మా పిల్లలు. మీ ఊరు కల్లుడు కావడం మేము చేసిన తప్ప ఏంది? ఇప్పటికే ఆ కార్పొరేట్ కంపెనీ వాడు ఈ చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాల్లో పొలాలన్నీ తీసేసుకున్నాడు. అందుకే ఈ ఊళ్ళో ఒక గుప్పెడ మట్టి కూడా వాళ్ళకి పోవడానికి వీలేదు. నీకు డబ్బే అవసరం అనుకుంటే ఇంకో రైతు కమ్మప్పా, వ్యవసాయం బతుకుద్ది. అంతేగాని ఆ కార్పొరేట్ కంపెనీ వాడికి వద్దప్పా, చచ్చిపోద్ది. రైతు బియ్యం లేక చేస్తా ఉంటే భూములు ఎడుకుంటాడయ్యా స్వామి. అయినా పనికిరాని భూమి ఎవడుకుంటే ఏంది? మాకు కావాల్సింది డబ్బు. అది కాదప్పా. నాన్న చూడండి, చెల్లని నోట్లుంటాయి కానీ చెల్లని భూములుండవు. ఇప్పుడు అవసరానికి అమ్ముకుంటారు. రేపు ఇదే నేల మీ కళ్ళ ముందు కోట్లు పలుకుతుంటే అయ్యో అనవసరంగా అమ్మేసుకున్నామని బాధపడతారు. భూమిని మించిన భీమా లేదు. ఆ దస్తావేజులు చాలు మీరు మీ కుటుంబం గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా బతకడానికి. నిజమే, సాగుంటే నువ్వు చెప్పినట్టే చెయ్యొచ్చు. కానీ ఏది ఇక్కడ నీళ్ళేవే. సాగులేదని భూమిని అమ్ముకుంటే సాకలేదని అమ్మని అమ్ముకున్నట్టే. అందరూ వ్యవసాయం చేయలేక చచ్చిపోతూ ఉంటే మీ ఊర్లో ఏంటయ్యా వ్యవసాయం వ్యవసాయం అని పడిచేస్తున్నారు? అవసరమా? వ్యవసాయం వ్యాపారం కాదు, బాధ్యత. రాజు పాలించడం, రైతు పండించడం బాధ్యతని మన వేదాల్లోనే ఉంది. అయినా ఇక్కడ నీళ్ళేవని ఎవరన్నారు? నేను హైడ్రాలజీ చదివాను. ఈ నేల కింద జలుంది. అది ఎట్టించి ఎటుతుందో తెలుసుకోగలిగితే ఈ జిల్లాలో ఉన్న చేలన్నిటికీ ఇక్కడి నుంచే నీళ్ళు అందివచ్చు. 6 నెలల సంది ఇదే కదా చెప్తుంటా. ఆశలు కూడా పడలేక అలిసిపోతున్నావప్పా. పోనీ నా మాట వింటారా? నేను ప్రొఫెసర్ని. శంకర్తో పాటు వచ్చిన వీళ్ళిద్దరూ కూడా నా స్టూడెంట్సే. ఇది మీ ఊరి శాటిలైట్ పిక్చర్. ఇదంతా ఈ భూమి అడుగు భాగం. ఇక్కడ తెల్లగా ఉంది చూసారా, వాగు, గొప్ప జలనిధి. అందుకే ఈ ఊరు నీరూరైంది. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళకు అవసరమైంది. నిజానికి వాళ్ళకు కావాల్సింది మీ పొలాలు కాదు, ఈ భూమి కిందున్న జలాలు. సరే,
ఆ వాగు ఎటు వెళ్తుంది, ఎంత లోతుంది, పైకి రావడానికి ఎంత ఈలు ఉంది, ఇవన్నీ తెలిసేదాకా కంపెనీ వాళ్ళు ఉంటారా? వాళ్ళు వేరే ఊరు ఎత్తుకుంటే పోతే మా గతి ఏంది అంట, కాదు ఏంది అంట. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ వాటర్ సోర్స్ గురించి తప్పకుండా తెలుసుకుంటాను. సరే, మీ బాధ ఏదో మీరు పడండి. అంతవరకు మా పిల్లల్ని ఏడనే వాళ్ళ పుట్టింట్లో ఇడిచి వెళ్తాం. మీరు నీరు చూపించాక అప్పుడు వచ్చి తీసుకెళ్తాంలే. రండయ్యా రండి. తొందరపడకండి. అప్పేదో నీరు మీరు పథకం పెడతానంటున్నాడుగా, అప్పుడు వద్దుగానులే. మీకేం కాదమ్మా, నన్ను నమ్మండి. సాయి, నువ్వు కొంచెం రైట్కి రా. అన్నయ్య ఆ. పాలు. అక్కడ పెట్టు. కార్పొరేట్ సెక్టార్. అన్నయ్య ఉమ్. కార్పొరేట్ వాళ్ళు అంటారు, అసలు ఎవరు వాళ్ళు? ఆ, మన సంపదని చిల్లర డబ్బులకు దోచేసి డాలర్స్లో తిరిగి మనకే అమ్మేవాళ్ళు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు ఈ కార్పొరేట్ వాళ్ళు. ఓ, అమ్మా హరిత, అన్నయ్య ఇట్రా. ఏంటన్నయ్య? ఇది ఒకసారి విను. నీళ్ళు. ఆ, అమ్మా ఇక్కడికి రా. నీళ్ళు. రండి రండి రండి. విను. నీళ్ళు. ఆ చైన్ ఎవరిది? మన భూపతనాయుడిది. ఆ చేను కమరుద్దీన్ శంకర్ బాబు. ఆ, అది నర్సిరెడ్డిది. అదెవరిది? అది మందే అప్ప.